షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఆధ్యాత్మికంగా దాంతో పాటు ప్రకృతి విహారం అన్నదాన్ని తీసుకొని పత్రిసి ఏదైతే మనకి ఎన్నో అడవులు కోనలు అద్భుతమైన శక్తి క్షేత్రాలు చూపించారో దాన్ని ఒక పర్పస్గా తీసుకొచ్చిన చేయడం మొదలవుతుంది. మరి ఆ ప్రకృతి విహారం యొక్క విలువని మనం అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సంగీత ప్రపంచంలో నిర్వహించడం సో ఒకసారి చక్కటి సంగీత జ్ఞానాన్ని అందించి వెళ్ళిన గురువుని తెలుపుకుంటూ సో ఆనందం బ్రహ్మ మన సామ్రాజ్యానికి స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు పత్రిజీ యొక్క 18 ఆదర్శ సూత్రాలలో ప్రకృతి విహారం అనేది చాలా ఉన్నత 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం. దానికి పత్రిజీ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతిసారి జలపాతాల్లో విహరించడం మొట్టమొదటిలో 2000 సంవత్సరంలో పత్రిజీతో పాటు దగ్గర ఒక 5 ప్రక్రియలో నేను పాల్గొన్నాను. సో ఆ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. సో 2000 సంవత్సరం నేను నా పేరు ప్రసాద్, నాది విశాఖపట్నం. నేను ధ్యానం స్టార్ట్ చేసింది 1999లో. సో అప్పటి నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నా వంతు పాత్రను పోషిస్తూ టీఎస్ఎస్ మూవ్మెంట్ లో ఎంతో జ్ఞానాన్ని పొందుతూ సర్వీస్ ఇస్తూ ఇప్పటి వరకు టీఎస్ఎస్ మూవ్మెంట్ లో కొనసాగుతున్నాను రకరకాల విభాగాలు. సో దానికి ముఖ్యంగా నాకు ప్రోత్సహించిన వాళ్ళు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు. ఆయనకి ఆత్మగౌరవ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సో అలాగే మనందరం ఇంతమంది ఇక్కడ ఏకీకృతమై ఏ కార్యక్రమాలైనా చేస్తున్నామంటే దానికి ముఖ్య కారకులు మనందరిలో ధ్యానం ఆత్మ జ్ఞానం అనే ఒక పెద్ద ద్వారా నిర్వహించిన వ్యక్తి మనందరి గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మపూర్వ ప్రణామాలు తెలియజేసుకున్నాను. ఆయన సృష్టించిన ఒక అంబులనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆ అంబులలో ఉన్న రత్నాన్ని 18 ఆదర్శ సూత్రాలు, అందులో ఒక వచనం ప్రకృతి విహారం. సో 2000 సంవత్సరంలో పత్రికతో పాటు నేను ఆల్బుకర్కి వెళ్ళాను. ఆల్బుకర్కి ఫస్ట్ నుంచి నాకు నేచర్ అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాను, నాకే కాదు, నేచర్ అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాను. ఈ స్కూల్లో టెక్నిక్స్కి వెళ్తుండే వాళ్ళని, ఎక్స్ప్రెషన్స్కి వెళ్తుండే వాళ్ళని ఎందుకో విశాఖపట్నం ఉండడం వల్ల ఏమో కానీ నేషనల్ చెట్లలో బీచ్లో తిరగడం, టెక్నిక్స్కి వెళ్ళడం, స్కూల్లో మన పేరెంట్స్ ఎక్స్ప్రెషన్స్ పంపిస్తుండేవాళ్ళు నాలెడ్జ్ ఎక్స్ప్రెషన్స్. సో దాంతో పాటు నేషనల్ కనెక్టివిటీ ఏర్పడింది. కానీ బిజినెస్ మూవ్మెంట్ లో వచ్చాక ఫస్ట్ నేను అరకు ట్రెక్కింగ్ వెళ్తున్నాం. 10 సార్లు దగ్గర 200 మంది. సో నేను మా ఫ్రెండ్ మోహన్ రెడ్డి రైల్వే స్టేషన్ బయట నిల్చున్నాం. 10 సార్ అప్పుడే కార్ తీయరు, ఇందుగా నడుచుకొని వచ్చారు. 10 సార్ వస్తారు కదా, డైరెక్ట్ గా సైడ్ అడిగారు 7 అంటే 7 అంటే నా చేతికి వాచ్ లేదు, నా ఎదురుగా చూడడానికి ఏం లేదు. ఏంటి సార్ చెప్పారు కరెక్ట్ కాదా టైం ఉంటుంది బాడీ. సో అప్పుడు నాకు ఏంటి ఆయన కొట్టడం ఆ టైం నాకు తెలియకుండా నేను ఎక్కడి నుంచి చెప్పగలిగాను. చూడగానే స్టార్ట్ అయింది. ఆయన అడిగారు ఈ 7 ఎగ్జాంపుల్ 7 ఉంది. నేను చెప్పాను సో అది ఒక ఎక్స్పీరియన్స్ స్వాగతం చేసుకోవడానికి. ఆ తర్వాత అదే ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కాదండి ట్రైన్ అక్కడ కూర్చున్నాం. ఆల్రెడీ నేను కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాను కదా. సో అలాగే బాగా పెడతాను కదా. సో అలాగే ట్రైన్ వెళ్తుంది. ఒకసారి వెళ్ళిపోగానే పోలీస్ స్టేషన్ వరకు కింద ఉండేది కారు. ఒక స్టేషన్ వస్తుంది కదా, కింద పెట్టిన కారుని 2 వ్యక్తులు బయట కూర్చున్నారు. నా పక్కనలో ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఆ
ఆ కింద పెట్టుకొని చూస్తున్నాడు స్టేజ్ వచ్చింది అది ప్లాట్ఫామ్ పైకి ఉంది ఆ బాక్స్ చూసుకుంటున్నాం ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు సో ఆ స్టేషన్ వస్తుంది వాళ్ళు ఎన్నికలుగా ఈ కింద తీసుకొచ్చారు సో ఆ పైకి తీసుకొచ్చి చెప్పింది ఎవరు రెండో రోజు ఆ తర్వాత మూడోది ఇలాగే ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు భైరవమైన ట్రెక్కింగ్ చేయదు సో విపరీతమైన అవసరం అండి అప్పట్లో ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఎక్కడ ప్రకృతి విహారం చేస్తున్నారు ప్రతి ఓకే అప్పట్లో ట్రెక్కింగ్ అనేది నడకే ఒక్కటి ఏంటంటే మన తిరుపతి తిరుమల సో ఎన్నో వర్షంలో ప్రతిసారి ప్లేస్ తీసుకెళ్ళడం మేమంతా ఎక్కడ ముందు వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి తెలియకపోతే అప్పుడు మన ఐదో మాసం ఏక సంచిలో తిన్నాడు సో ఆ వేళ అన్నారు ఈ ప్రతిసారి తీసుకెళ్తే ఎవరు ఇంత పెద్ద వర్షం మాకు తీసుకెళ్తారంటే అందరూ జనాలు ఫాలో అయ్యారు తీసుకెళ్తే గ్రూప్ లో అడిగి కొంతమంది బ్యాక్ వస్తారు ఏమి వస్తారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి తెలియచారు ఆమెకి ఆ రూట్ గైడ్ చేసిన తర్వాత సో ఈ ఇలాంటి క్వశ్చన్ ఎన్నో ఉన్నాయి ఆ క్వశ్చన్ మనకి అర్థం చేసినారు మైకేల్ జే రోజ్ ఆయన రాసిన టాకింగ్ నేచర్ అనే బుక్ అండి సో ఆయన రాసిన బుక్ టాకింగ్ ఆయన రాసిన బుక్ టాకింగ్ నేచర్ సో ఈ బుక్ నీ చదివిన తర్వాత నీ నాలో టైప్ సరిగ్గా చెప్పడం అవచ్చు నీ అందరికీ అనుభవాలు అయ్యే ఉంటాయి పైకి మెటీరియల్ పెట్టి పైకి రావచ్చు ఏక సచివుడి మేడం ప్రతిసారి తెలియకుండా తీసుకురావచ్చు ఈ అన్నిటికీ ఆన్సర్ నాకు సో ఈ బుక్ నాకు సజెస్ట్ చేసిన వారు శ్రీనివాస గారు ప్రతిజీ వాళ్ళ స్వాధ్యాయ ప్రతిజీ గారు సో ప్రతిజీ ఆయన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ప్రకృతి విహారం అనేది ప్రతిసారి పెట్టడానికి అప్పుడు ప్రకృతి విహారాన్ని యొక్క గొప్పతనాన్ని చాలా ఇంకా బాగా అవగాహన చేసుకోవడానికి పెట్టారు సో ఈ బుక్ లో నాకు దొరికిన క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే మైకేల్ జే రోజ్ గారు చెట్లలో ఫారెస్ట్ లో ఎప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు నేచురల్ ఇష్టం అందగాలి వెళ్తున్నప్పుడు ఎక్కడో ఉండే వాయిస్ కాకుండా లోపల నుంచి ఒక వాయిస్ అనేది ప్రబోధిస్తుంది నువ్వు ఎడవైపు పెట్టు అలా ఆయన కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఏంటి ఈ విధంగా అవుతున్నాం కదా ఇంకో వాయిస్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది కానీ ఆయన ఆ వాయిస్ అసలు కాదు ఏదో వస్తుంది కదా చూసి అలాగా దాన్ని ఫాలో అవ్వ స్టార్ట్ చేశారు సో అలా ఫాలో అవ్వ స్టార్ట్ చేసినప్పుడు ఒక నది దగ్గరికి కూర్చుంటాడు నదికి కొంచెం దూరంగా దగ్గర వస్తే నదికి కూర్చుంటారని ఎదురు వస్తే తాగుతాడు కొంచెం 2 గంటలు ఉంటుంది అప్పుడు ఆయన వాటర్ ఆయనతో మాట్లాడి స్టార్ట్ చేస్తారు సో నాకు తెలుసు కదా పంచభూతాలు వాటర్ ఏ పరిస్థితి మనం శుభ్రం చేసుకోవడానికి వాటర్ ఉపయోగపడుతుంది బాడీ తాగేప్పుడు లోపల ఉండడానికి శుభ్రతకి ఉపయోగపడుతుంది సో ఇందాక వాటర్ ఏం చెప్తుందంటే నేను శుభ్రతకి ఈ యొక్క దాహాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది క్లియర్గా మాట్లాడుకుంటే మన వాస్తు వాటర్ యూజ్ చేయాలి సో ఇన్ని రకాలుగా ఈ ఆహారం నుంచి వాష్రూమ్ వరకు ఉపయోగపడుతున్నప్పుడు మీరు కూడా ఆ చైతన్యంలోకి వచ్చిన మనం కూడా ఏదైనా తీసుకోవాలి ఒకసారి మనకి చాలా మంచిగా అనేక పరిస్థితులు ఉంటాయి ఒకసారి మన పరిస్థితులు కొంచెం తిరిగి ఉంటాయి కానీ దేనికైనా సమానత్వంలో తీసుకోవాలని వాటర్ బోధిస్తారు సో అక్కడ తీసుకోవాలి ఉన్న తర్వాత ఒక చెట్టు అది కూడా ఇలాగే పొలం తర్వాత ఆయన పొలం ఉంటుంది సో ఆ పొలం ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్న పొలాలన్నింటినీ కూడా చెడు పండిస్తూ మొక్కలు పొలాల్లో వచ్చినాయి అన్ని తినేస్తాయి అప్పుడు ఆయన పొలం చేయగానే ఆయన ఒక వాయిస్ వినపడుతుంది ఓడడుతూ ఇక్కడ ఏదైతే
పురుగులు అని వారికి చెప్పు, నేల చెప్పు, మీకు కావాల్సిన ఆహారాన్ని మాత్రమే తినండి, నేను పండించుకోవాలనుకున్న ఆహారాన్ని నాకు వదిలేయండి. సో అలా అనేసి ఆయన పొలాలు ఏమి స్టార్ట్ చేస్తాడు, చుట్టుపక్కల ఉన్న దిగుబడి కన్నా ఈ పొలంలో మంచి కాయగూరలు అనేది రావడం స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు ఆయన నమ్ముతాడు, ఏదో ఒక వాయిస్ అనుకుంటుంది, ఈ దాన్ని అడుగుతాం అసలు ఎందుకు ఏమి అడుగుతాం, అప్పుడు అదే ప్రకృతి మాట, అదే నేచర్. అప్పుడు చెప్తాడు అది ప్రకృతి మాట. అయినా నువ్వు పూర్వ జన్మలో నువ్వు ప్రకృతిలో ఎక్కువ వేయించావు, ఈ ద్వారా ఈ ప్రపంచానికి చాలా తెలియజేయడం అవుతున్నాను, దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురాలి. సో అలాగా ఆయన రాసిన అప్పటి వరకు ఆయన వాయిసెస్ వీడియోస్ అలా రాసిన భూమి బాగుంది. సో నేను మొట్టమొదటిసారి ప్రతిదీ దైవంగా చూడకుండా వాచ్ చెప్పాను కదా. అలాగే మేడం అడవులలో ఏ ప్రదేశం ఏం తీసుకెళ్ళి సో కాబట్టి ఒకసారి గట్టిగా సో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మన భావాలు అన్కండిషనల్ గా కండిషనల్ అంటే నాలుగు గోడల మధ్య అన్కండిషనల్ స్వేచ్ఛగా ఉంటాము. మూడు, ఎప్పుడైతే ఎదుటి సంధించడానికి ఉత్పన్నంగా ఉంటాము. నాలుగు, మన దగ్గర ఇవ్వడానికి పంచడానికి ఎప్పుడైతే రెడీగా ఉంటాము. అలాగే క్షమించే గుణం, మనకి ఎవరైనా ఏదైనా క్షమించే గుణం మనకి ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తున్నామో తప్పకుండా నేచర్ అనేది మనకి డెవలప్ చేస్తున్నాము. సో ధ్యానం చేయకూడదు, ప్రపంచంలో అందరూ ఉంటారు, అందులో కూడా ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా ఒక ఆగలో కంటే మనకి ఎంత ఆనందాన్ని ఇస్తారు, బాగుందిగా బయట ప్రతి ఒక్కరికి అదే హ్యాపీనెస్ ఇస్తారు, తీసుకోగలుగుతారు. కానీ గారు చెప్పిన కొటేషన్లో జీవనంలోనే బలం ఉంది, మన అందరం బలంలో జీవించిన రోజున ఆ దైవ స్వభావం చెప్పారు. సో అందులో భాగంగా దర్శనం కూడా కేవలం ప్రకృతిలో ఉన్న అందాలను రమణీయ దృశ్యాలను మాత్రమే మనం చూడగలం. సుదర్శనం అంటే ఆ అందాన్ని దాటి ఇంకా ఉన్న ఆ ప్రకృతి యొక్క సైన్స్ ని అర్థం చేసుకోవాలి. అది చెయ్యాలి అంటే జ్ఞానులు మాత్రమే సాధ్యం. శ్వాస మీద గ్యాస్ పెట్టి ఎవరు జ్ఞానం చెప్తారో అంత సుదర్శనంగా చెప్తారు. అలా మంచి ఇష్టం. సో నా చిన్నప్పటి నుంచి నేచురల్ ఇష్టం, చూసేవాడిని, చేసేవాడిని, చేసేవాడిని, చెప్పేవాడిని. కానీ అప్పుడు ఎప్పుడు నాకు ఇన్స్టిట్యూషన్ పనిచేసేది కానీ ఎక్స్ట్రా సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ అంటే అనేది ధ్యానం చేసిన తర్వాత నేచురల్ వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం అనేది మనం చూడాలి. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్స్ అనేది మనకి పెరగడానికి ధ్యానం చాలా ధ్యానం చేసిన తర్వాత ప్రకృతి అనేది చేయడం వల్ల నేచురల్ వర్తనం వల్ల ఆ యొక్క శక్తి యొక్క సామర్థ్యాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. సో మనం నేచురల్ ప్రకృతిలో ఉన్నప్పుడు రకరకాల చెట్లు ఉంటాయి, ఎప్పుడైతే చెట్లు ఉంటాయి ఓన్లీ పైకంటే పైకంటే ఉంటాయి, ఒక రాజు ఏ ఎరువులు కాదు. సో మనుషులమైన మనం నేర్చుకోవచ్చు ఇక్కడ కూడా మనం సైన్స్తో ఉంటాం. రకరకాల ఓల్డ్ ఉంటాం. సో అలాగే అడవులు చెప్తుంది కూడా ఉంటాయి. కానీ ఏది ప్రకృతి దాన్ని కానీ మనుషులు ఏం చేస్తాం, ఏం చేస్తాం
సో అక్కడ ప్రకృతి ఎలా పనిచేస్తుంది కదా, మనం బయట ఫిజికల్ లోపల కదా, మన లోపల చూడాలి, మన లోపల ఆన్లైన్ సర్టిఫికేట్ ఉంటుంది చెప్తారా, ఇవన్నీ ఉంటాయి కదా, జీవ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా అనుసంధానమై ఒక జాగ్రత్త పనిచేయడం లోపల కూడా ఎలాంటి ఈర్ష భావాలు లేకుండా పనిచేస్తాయి. అందుకే ఈరోజు మీకు కలవగలుగుతున్న ఈ క్లాస్ వచ్చాయి. కానీ నేచర్ కలగొద్ది, లోపల కలగొద్ది, బయట మనం ఎలా ఉన్నాం, బయట మనం ఎలా ఉన్నాం. సో తప్పకుండా నేచర్ నుంచి నేర్చుకోవాల్సి కదండి. లోపల బాగా లోపల ఆర్గానిక్ సెక్టర్ పనిచేస్తుంది, బయట ఉన్న నేచర్ మనకి ఇవ్వాలి ఏమి మన వస్తుంది. కానీ లోపల ఆర్గానిక్ శక్తిని ఉపయోగించుకుంటాం, బయటకు వచ్చి మన భావాలు కూడా వాటి ద్వారా ఆ మెకానిజం ఎలా ఆలోచించడం రకరకాల విషయానికి ప్రకృతిని నాశనం చేయడం. సో డెవలప్మెంట్ ఏదో తీసుకుని ఈ భూమి యొక్క స్వరూపానికి మాట్లాడుతుంది. సో మనము ఈ భూమి మీద వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ ప్రకృతి యొక్క నువ్వు ఈ భూమి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావో నువ్వు అలా అలాగే నువ్వు వచ్చి చదువు చెట్లు ఫుడ్లు వేస్ట్ చేసేది ఒక తల్లి ఒక బిడ్డ ఎలాగంటారో ఒక చెట్టులో కాబట్టి ఏది అవుతుంది కానీ ఎక్కువ వేస్ట్ చేయకూడదు. నేర్చుకోవాలి దానికి ఒక ఉంటాయి సూత్రాలు ఉంటాయి, దానికి అనుగుణంగా దాన్ని మనం చక్కగా నేర్చుకోగలం. ఇస్తుంది కదా కొన్ని ప్రమాదాలు కోసం అంటే ఉపయోగించుకుంటే ప్రమాదాలు దానికి చిన్న లేదు, అది ఏది కాదు, ఏది ఉపయోగం ఎంత ఉపయోగం అదే. సో అది ప్రకృతి ఏమో బాగా మనం తీసుకోవాలి. ఇంకా పోతే నెక్స్ట్ సో మహారాజులైన సోమవారి బాబా హిమాలయస్ బాబా హిమాలయ ఎంతో గొప్ప సాధన చేసిన ఒక యోగి. ఆయన ప్రకృతి కోసం ఏం చెప్పారు, ఎవరైతే ప్రకృతి శక్తులతో అనుకూలంగా ఉంటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం పరమాత్మ ప్రార్థిస్తారు. అక్కడ హిమాలయ ఆనందంలో సోమవారి మహారాజు. సో హిమాలయాల్లో ఉన్న ఆయన హిమాలయాల్లో ఉంటే ప్రకృతి ఉందని చెప్పారు అనుకోవచ్చు. ఆయన చెప్పేసి ప్రకృతిని వాటర్ చేసుకుంటే సో తగ్గినంత నీళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది జ్ఞానంలో. సో ఆయన ఇచ్చిన పొటెన్షియల్ అది. సో మీకు జనరల్ గా ప్రకృతి కోసం చేసిన తర్వాత చిన్నప్పుడు హాబీ వివరించడం, నేను ఎన్ని ప్లేసెస్ కి నలుగురికి చూపించాలని ఆనందాన్ని ఎలా చూడాలని నేను ఏదైతే గొప్ప ప్లేస్ కలిసి నలుగురు చెప్పి స్టార్ట్ చేస్తాను, వాళ్ళని తీసుకెళ్ళి అడేవాళ్ళు. సో అలాగా మీరు ఏం చేసిన ఎక్కువ షేర్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ టైం వస్తాను సరదా వెళ్ళిపోయేవాళ్ళు చూసి. సో వాళ్ళు తీసుకెళ్ళడం ఆ ప్లేసెస్ చూడడం అలా స్టార్ట్ చేస్తున్నారు. అలా ఒకరు స్టార్ట్ చేస్తారు. సో దాంట్లో ఇది ఒక సర్వీస్ గా తీసుకుని మొదట్లో విహారయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ప్లేసెస్ నేర్చుకుంటారు కాబట్టి అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విహారయాత్ర మేము మా దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇచ్చిన ప్రకృతి అనేది వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రకృతి మనకి ఉత్తమ గురువు అప్పటి అర్థం జ్ఞానం ప్రకృతి యొక్క వాళ్ళు ప్రకృతి యొక్క అలాగే పర్వతాల యొక్క ప్రాక్టీస్ చెప్పినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనలో కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. సో మన మనస్సు బుద్ధి స్థిరం కావాలి అంటే ప్రాక్టీస్ మీకు నచ్చేటప్పుడు మీ కాల్ నచ్చేస్తే కానీ ఆ నడుస్తున్నప్పుడు ఎక్కడ ఏదో నడుస్తావు, నువ్వు నడుస్తున్నప్పుడు తీసుకున్న గాలి సువాసన పెట్టి ఇవన్నీ గమనించాలంటే ప్రాక్టీస్ మస్తుగా చేయాలి. కొందరు మనం ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క అవేర్నెస్ పెరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పరిణామాలను మనం అనుకోగలుగుతాం.
మన బాడీ క్లీన్ జరుగుతుంది. సో నెక్స్ట్ సో అవధూత దత్తాత్రేయ ఉన్నారు. సో ఆయనకి ఏ గురువు లేదు, అందరికీ తెలుస్తారు. ఉన్నారా లేదా? నాకైతే లేదు. ఉన్నారా లేదా? ఎవరైనా చెప్పండి. ప్రకృతిలో ఉన్న శక్తుల ద్వారా ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందారు. సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా, నీటి ద్వారా, మొక్కల ద్వారా, జంతువుల ద్వారా, ఇలాగా 24 వాటి ద్వారా ఆయన ఈ ఆత్మజ్ఞానాన్ని పొందారు. సో కాబట్టి మనం ఎందుకు పొందడం? సో కాబట్టి మీ అందరికీ ఇది నిలబెట్టాలంటే ఫస్ట్ అక్షరబంధం వస్తుంది. సో లైఫ్ లో తప్పలేదు, సంగీతం దానివల్ల కాబట్టి సో దీనికి సంబంధించి చేస్తారు. సో కాబట్టి సో మీ అందరికీ ఇదైనంత పిఎస్ఎస్ మూమెంట్ లో ఎన్నో విభాగాలు చేస్తారండి. అలాగే అందరూ చాలా మంది పిఎస్ఎస్ మాస్టర్స్ చేస్తున్నాం. హిమాలయస్ వాటర్ ఎవరిదైనా చక్కగా మీకు టైం దొరికిన 5 నుంచి 10 నుంచి 3 రోజులు ఆ విహారయాత్రలో పాల్గొని మన ధ్యానంలో ఉంటారు, సాధారణ రోజులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇల్లు ఉంటాయి. ప్రతిసారి ఆ యొక్క అన్నీ ఉంటాయి. సో ప్రతి విహారయాత్ర విహారయాత్రలో పాల్గొని సో వాళ్ళందరూ బయట పిఎస్ఎస్ మాస్టర్స్ పిఎస్ఎస్ లో ఆయన ధ్యానంతో పాటు కొంతమందికి చేసుకునే ఇలా విహారయాత్ర చేసుకుని సేవ చేస్తూ ఎంతో కొంత లబ్ధి పొందే ఒక కార్యక్రమంగా మా అందరికీ అందించారు. సో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క ట్రెక్కింగ్స్ గురించి చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన అక్కడ ఎదుగుదలలో ప్రకృతి నిర్మాణం అనేది చాలా అద్భుతంగా మనకి ఇన్నర్ స్ట్రెంత్ ఉపయోగపడుతుంది. ఇన్నర్ స్ట్రెంత్ అవుతాము. ఎన్నో భయాలు, ఎన్నో మూఢనమ్మకాలు కలిగిపోతాయి. మనం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాము. ప్రతిదీ ఎన్నో ట్రెక్కింగ్స్ సొసైటీ మూవ్మెంట్ స్టార్టింగ్ లో ఏర్పాటు చేస్తే అలా ట్రెక్కింగ్కి వెళ్ళి నాలో భయాల నుంచి బయటపడ్డాను. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పొందడం జరిగింది. ప్రతిదీ ఎప్పుడు చెప్తారు, ఒక గీత ఉంది, కష్టం అనుకుంటాము. దాని పక్కన ఒక పెద్ద గీత పెడితే ఇది చిన్నదవుతుందా లేదా అని చెప్పి ట్రెక్కింగ్ లో చెప్పేస్తారు. మన లైఫ్ లో వచ్చి ఎన్నో రోజులకి ఈ యొక్క ప్రకృతి గ్రహాలతో కొద్దిగా ఆత్మవిశ్వాసంతో ఎంతో చక్కగా మనం ఇన్నర్స్ట్ ఎంతో అవుతామని. సో అందరూ కూడా తీరునందుకు ప్రకృతితో రిలేటెడ్ చక్కటి ప్రోగ్రామ్స్ హిమాలయాలు ఎవరికి తెలియజేయాలి. ఆయన హిమాలయాలు మంచి అనుభవం పరిశోధించినట్టుగా అలాంటి దాని గురించి చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు హిమాలయ యాత్రగా నందప్రసాద్ గారు అండి. అండ్ ఈ గ్రూప్స్ ని కండక్ట్ చేస్తుంటే పిఎస్ గోపాల్ కృష్ణ గారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ప్రసాద్ గాయకుడు గాయకులు కూడా చక్కటి పైన మాస్టర్స్ అని వైజాగ్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నా కూడా అక్కడ ఉండే ముందు వర్క్ ఏదైతే బిఫోర్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ కానీ ప్రింటింగ్ వర్క్ అంతా కూడా ప్రసాద్ డిజైన్ చేస్తారు. గట్టిగా చెప్పకుండా వాళ్ళు ఒక జన్మని కారణాన్ని తీసుకొని కారణ జన్మలుగా ఉంటారు. చాలా మంది మాస్టర్స్ అందులో వీళ్ళు కూడా వీళ్ళు భార్యాభర్తకి సన్మానం చేస్తూ ఒక్కొక్క చక్కని సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కూడా అన్నప్పుడు మనం పెట్టుకోవాలని సినిమా నిర్మించారు. బహుశా చెప్తున్నాడు డైరెక్ట్